హలో అండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్ లో ఒక చిన్న హార్వెస్ట్ అన్నమాట. నిన్నైతే పొట్లకాయలను ఎక్కువ మొత్తంలోనే కోసుకున్నాం కదా, ఈరోజు మిగిలిన కూరగాయలను కోద్దామండి. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఫస్ట్ కాకరకాయలు కోద్దామండి. కాకరకాయలు అయితే మంచి సైజులోనే వచ్చాయి. ఒకసారి చూడండి, ఇది పెద్ద సైజులో వచ్చింది కాయ. బాగా వచ్చాయండి, మంచి సైజులో వచ్చాయి. ఇది వరకు మనం అటు సైడ్ పెట్టాం కదా, అటువైపు పోర్షన్ లో పెట్టిన కాకరపాదు ఏంటంటే బ్లాక్ కలర్ లో, అంటే కొంచెం థిక్ కలర్ లో ఉండి పైన చాలా గరుగ్గా ఉండేవన్నమాట. అదొక వెరైటీ కాకరకాయలు అండి. ఇవి వచ్చేసి వేరే లేత కలర్ లో. యాక్చువల్ గా తెల్ల కాకరకాయలని విత్తనాలు వస్తున్నాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టాము. తెల్ల కాకరకాయలు అవ్వలేదు, కానీ కొంచెం లైట్ గా అయినాయి అనమాట, లైట్ కలర్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక బీరకాయ ఉందండి. నెక్స్ట్ చిన్న సైజు కాకరకాయలు ఉన్నాయండి. యాక్చువల్గా ఈ పాదు పెట్టలేదు, దాని అందరికి అదే పడి మొలిచింది అనమాట. మనకి తోటల్లో కంచుల దగ్గర ఉంటాయి అనమాట ఇవి, వాటంతట అవి పడి మొలుస్తూ ఉంటాయి. పాదు కూడా తీసేస్తానండి. హార్వెస్ట్ అయిన తర్వాత ఒకసారి అదను కూడా ఏం లేవులేండి. ఈ పాది ఇంకా తీసేసి వేరే విత్తనాలు పెడదాము. నెక్స్ట్ వంకాయలు ఉన్నాయి. కంటిన్యూస్ గా వర్షాలండి, ఇప్పుడే కొంచెం తగ్గింది. హార్వెస్ట్ చేద్దామని వచ్చామన్నమాట. మీ ఏరియాలో ఎలా ఉందండి వర్షం? ఒకసారి చూడండి, నిన్న పొట్లకాయల్ని హార్వెస్ట్ చేసిన వీడియోలో కాయకి రాయి కట్టాను కదా, నిన్న వంకరగా ఉన్న పెంద చూసారా, స్ట్రైట్ గా వచ్చేసింది. పొడవు పొట్లకాయలని గ్రో చేసుకునేటప్పుడు చక్కగా ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. నెక్స్ట్ ఎర్ర బెండకాయలు ఉన్నాయి, కోద్దాం. ప్రూనింగ్ చేసిన తర్వాత మొక్కలు బాగున్నాయండి, కొత్త చిగుర్లు అవి వచ్చి చూసారా, చెట్టు అంతా కూడా బాగా వచ్చింది అనమాట. పూత పింద కొంచెం టైం పడుద్ది, కాయలు ఇంకా ఎక్కువగా రావడానికి టైం పడుతుందండి. పూత ఇప్పుడే స్టార్ట్ అయింది. గ్రీన్ కలర్ రౌండ్ వంకాయలండి. మొక్కలు చనిపోయినట్టున్నాయి, సడన్ గా ఎండిపోయింది అనమాట మొక్క. తీసేద్దామండి ఇది కూడా. చాలా వరకు పాదులు తీసేయాల్సిన పాదులు అలాగే మొక్కలు ఉన్నాయండి. ఎలాగో ఈ తుఫానికి చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. అవన్నీ కూడా తీసేసి మళ్ళీ మనం కొత్త విత్తనాలు అవి పెట్టుకుందాము. చెట్టుచుక్కుడు అయితే పూత బాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ బెండకాయలు. విత్తనమే అంతండి, ముదరలేదు చూసారా, లేతగానే ఉంది. ఇది పొడవు బెండకాయలు అనమాట.
ఈ మొక్క కూడా తీసేయాలి, వంగ మొక్క. నెక్స్ట్ పచ్చిమిరపకాయలండి, మళ్ళీ సారి కోద్దాం, పసరుగా ఉన్నాయి. ఇంకా మనం కొత్తగా అంటే బెండ మొక్కలు ఏంటంటే బ్యాచ్లుగా పెట్టాం కదా, ఆల్రెడీ అవి ప్రూనింగ్ చేశాను. అంతకుముందు దీనిలో ఈ వాటర్ క్యాన్ లో కొత్త విత్తనాలు పెట్టాను అనమాట. కాపు స్టార్ట్ అయిందండి. విత్తనాలు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాపు అనమాట. బెండకాయలు అన్ని సీజన్ లో కూడా చాలా బాగా మనకి గ్రో అవుతాయండి. నార్మల్ బెండకాయలు ఇవి. ఈ వంగ మొక్కలకి అంటే వైట్ కలర్ రౌండ్ వంగ మొక్కలకి ఎక్కువ తేమ అనేది పనిచేయదండి. ఇక్కడ పెడదాం. నెక్స్ట్ ఇవి లాస్ట్ టైం కూడా కోసాం కదా ఒకసారి, పొడవు వంకాయలండి. ఇది ఒక వెరైటీ. చూసారా ఎంత పొడవు ఉన్నాయో. ఈ సీజన్ లో వేసిన కొత్త వంగ మొక్కలు అనమాట. పూత బాగుందండి. నెక్స్ట్ చెర్రీ టమాటాలు అనమాట. వేయలేదండి ఇది, దాని అంతటికి అదే పొడి మొలిచింది. లాస్ట్ సీజన్ లో వచ్చింది అనమాట ఇది. ఇంకా మొక్క ఎదిగింది, హెల్దీగా ఉందని చెప్పి తీయకుండా ఉంచేసాను. ఇదేమో చెర్రీ టమాటాలు అయినాయి. తీసేయాలండి ఇది కూడా. ఇంకా పెంద మీద ఉన్నాయి కదా, ఇన్ని రోజులు ఉంచి వీటిని హార్వెస్ట్ చేశాక తీద్దాంలే అని చెప్పి తీయలేదు. నెక్స్ట్ అలసందలండి. మళ్ళీ కొత్త పాత పెట్టుకుందాం. ఫస్ట్ లో బాగా కాస్తుంది కానీ పెయిన్ కూడా వచ్చేసిందండి, బాగా పెయిన్ పట్టేసింది. పెయిన్. నెక్స్ట్ చమ్మకాయలు పూత స్టార్ట్ అయిందండి. ఈ సీజన్ లో వేసిన కొత్త పాత అనమాట. చూసారా నెక్స్ట్ ఇది గుత్తిపేరండి. బాగా పెస్ట్ అటాక్ అయిపోయింది. అక్కడక్కడ కాయలు ఉన్నాయి. కోసిన తర్వాత ఈ పాదం తీసేద్దాం. ఇది వచ్చి విత్తనాల కోసం వదిలాము. ఎలాగో కింద పాదును వదిలాం కాబట్టి తీసేద్దామండి, కంటైనర్ వేస్ట్ అయిపోతుంది. ఇంతకుముందు ఒక కాయ వదిలాము దీనిలో, చూసారా విత్తనాల కోసం వదిలింది కాయ. రెడీ అయ్యా లేదో చూద్దాం. బాగా ఎండే వరకు ఉంచాల్సింది, ఎండిపోయిందండి. ఈ వర్షాలకే మళ్ళీ తేమగా అయిపోయింది అనమాట. ఎలాగో కింద వదిలాం కాబట్టి ఇబ్బంది లేదు. జనరల్ గా మీకు చూపించడం కోసం తీసాను. చిన్న కాయలోనే చూసారా మొత్తం 7 విత్తనాలు వచ్చాయి. ఇది కొంచెం తప్పే. ఈ 6 బాగున్నాయి. 2 పాదులు అవుతాయండి ఇవి.
ఇలా మనం విత్తనాలను కలెక్ట్ చేసుకోవచ్చు. బీర ఏవైనా సరే, బీర కాకర అయితే పండిన తర్వాత తీసుకోవాలి. నార్మల్ బీరకు కూడా అంతే అండి. చెట్టునే బాగా ముదిరిన తర్వాత కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి తర్వాత మనం షేడ్లో ఎండబెట్టుకోవాలన్నమాట ఇవి. నెక్స్ట్ వంకాయలు. కొంచెం వచ్చాయి వంకాయలు. అండి ఇక్కడ చిన్న కుండీలో నేను పుదీనా పెట్టాను. చిన్న చిన్న కొమ్మలు తీసుకొచ్చి పెట్టానండి. బాగా పెరిగింది అనమాట. ఇలా ఎదిగినప్పుడు మనం కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగుర్లు అవి వచ్చి ఫ్రెష్ గా వస్తుంది అనమాట. పుదీనా ఎలాగో అవసరం అండి, వంటల్లోకి వాడాలని కోసేస్తున్నాను. మనం కేవలం ఈ ఆకులు మాత్రమే వంటలోకి వాడుకుని మళ్ళీ ఈ కొమ్మల్ని మట్టిలో పెట్టేసుకుంటే బోల్డ్ కొత్త మొక్కలు అనేవి వస్తాయి. మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి అన్నమాట. కోసే కొద్దీ గుబురుగా పెరుగుద్దండి పుదీనా. మంచి స్మెల్. టెరస్ పైన కూరగాయలు కోయటం అయిపోయింది. ఇంకా కింద కూడా ఉన్నాయండి కొన్ని దొండకాయలు. అవి కూడా కోసిన తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ దొండకాయలు ఉన్నాయి, కోద్దాం. దొండపాదుకు కూడా పెస్ట్ వచ్చిందండి. తెల్లదోమ అనేది బాగా ఉందన్నమాట. దానివల్లే ఆకుల మీద మచ్చలు అవి వస్తున్నాయి. ఏమైనా స్ప్రే చేద్దామన్నా గోమూత్రం అది కంటిన్యూస్ గా వర్షాలే కాబట్టి కుదరట్లేదు అనమాట. ఇంకా మనకి వర్షాలు ఆగిందే మనకి కుదరతాయి. పెస్టిసైడ్స్ ఏమి కూడా స్ప్రే చేయటం కుదరదు. ఈరోజు దొండకాయలు పైన ఉన్నాయి. ఇంకా రోజు దొండకాయలు కొంచెం వచ్చాయన్నమాట కూరకు సరిపడా. గుత్తి బీరకాయలు ఉన్నాయండి, కోద్దాం. పాదంతా కూడా చూసారా పెస్ట్ అటాక్ అయింది. రెగ్యులర్ గా మనకి వర్షాలు అనేవి రావటం వల్ల పాదులు అన్హెల్దీగా అయిపోయాయి. ఇంకా ఉన్న కాయల వరకేనండి, కొత్తగా అయితే పూత పిండి ఏమి రావట్లేదు. కానీ మళ్ళీ కొత్త పాదులు పెట్టుకుందాం. విత్తనాల కోసం మనం కాయలు వదిలిపెట్టాం కదా, మళ్ళీ అవన్నీ రెడీ అవడానికి కొన్ని రోజుల పాటు మనం కంపల్సరిగా ఈ పాదు తీయకుండా ఉంచాలి విత్తనాలు రెడీ అయ్యే వరకు. ఈ పెద్ద కాయలన్నీ కూడా విత్తనాల కోసం వదిలినవి. ఆనపాదు కూడా అంతేనండి, పిందెలు పడుతున్నాయి కానీ చూసారా నిలవట్లేదు అనమాట. అవి వంకర టెంకరగా షేప్ అవుట్ అయిపోతున్నాయి వర్షాలకండి. కనుపు చుక్కుడు కాయలు అయితే కనుపు చుక్కుడు పాదైతే బాగా ఎదిగింది హెల్దీగా.
సీజన్ వచ్చేసరికి మనకి బాగానే వస్తుంది. కొంచెం వచ్చాయన్నమాట గుత్తి బీరకాయలు. పచ్చడి టేస్ట్ బాగుంటుందండి కర్రీ కంటే కూడా. కింద కూడా కూరగాయలు కొయ్యటం అయిపోయింది కదా, తీసుకొచ్చాము. చాలా చిన్న హార్వెస్ట్ అండి. అన్ని కొద్దిగా దొరికాయి అనమాట. వంకాయలు, ఈరోజు కొంచెం గుత్తి బీరకాయలు కూడా బాగానే దొరికాయి. అంటే ఈ సీజన్ లో కొంచెం వాతావరణం అది సహకరించట్లేదండి. కంటిన్యూస్ గా వర్షాలు, లేదంటే వేస్తే ఎండేమో ఎక్కువగా వచ్చేస్తుంది, లేదంటే ఆపకుండా వాడాలన్నమాట. సో మొక్కలు అయితే చాలా స్ట్రెస్ కి గురవుతున్నాయి. హార్వెస్ట్లు కూడా తగ్గిపోయాయండి. ఇంకా ఏం చేయాలంటే చాలా వరకు ఇంకా సగం కాసిన పాదులు ఉంటాయి కదా, ఇంకా కాపు తగ్గిపోయింది అనే స్టేజ్ లో ఉన్న పాదులన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్త పాదులు అవి పెట్టుకుంటే మనకి జనవరి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా మనకి బాగా వస్తాయి అనమాట కాపు అనేది. సో మళ్ళీ నెక్స్ట్ ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఈ రోజు హార్వెస్ట్ అయితే ఇదండి, చాలా చిన్న హార్వెస్ట్ అనమాట. సో డిసప్పాయింట్ అయితే చేయట్లేదండి. టెర్రస్ గార్డెన్ మనకి బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లో ఉన్న కూరగాయలతోనే మనకి వారం గడిచిపోతుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.